shit, man! Oh, మెమరీ ఫుల్. స్టోరీ ఎక్స్టెండ్ చేయడం డబ్బులు ఉన్నాయా? లేవు. quack. సరే మరి నేను ఫోటోలు వీడియోలు క్రియేట్ చేద్దామా? Quack. ఒరే అసలు నీకు ఎంతమంది ఎక్సెల్ రా? అంటే అది కాదురా పిచ్చోడా, నేనేదో సరదాగా సిమిలర్ షార్ట్స్ అని, న్యూ కాలేజ్ అని, 5 years సిన్స్ అని, 4 years ఎగో అని, 3 years సిన్స్ అని, స్పాట్ లైట్ అని నీ మెమరీస్ రిమైండ్ చేస్తూ ఉంటాను. నీవు మంచి మంచి ఫోటోలన్నీ ఎడిట్ చేస్తూ ఉంటాను. కానీ నువ్వేంట్రా ఏదో మానిపోయిన గాయాన్ని మళ్ళీ మళ్ళీ కెలికినట్టు ఒక వీడియో ఎక్స్ప్రెషన్ ఇస్తావు. రోజు రాత్రులు యాప్ ఓపెన్ చేసి ఆ ఫోటోలన్నీ నువ్వే కదా ఎత్తికి చూస్తావు. నేనైతే రిమైండ్ చేస్తే మరి నా మీద సెట్ అయ్యా. అది సరే, ఆసిన్ ఫోటోని ఇంకా ఎందుకు ఉంచారా? తను నా ఫస్ట్లో, అందుకని తన ఫొటోస్ అలానే ఉంచా. ఓ ఫస్ట్లో సరే, నా స్వీటీ ఫోటోలు? స్వీటీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. తను ఎలా ఉందో ఏంటో తెలియదు. తను గుర్తొచ్చినప్పుడల్లా మెమరీస్ కోసం. మెమరీస్, ఓ మెమరీస్. సరే, నా థర్డ్ గర్ల్ ఫ్రెండ్ తమన్నా ఫోటోలు? తనకి పెళ్ళి అయిపోయింది. తను గుర్తుగా మెమరీస్. సరే, అవును రీసెంట్గా ఇంకో అమ్మాయిలో ఫొటోస్ ఉన్నాయి క్లోజ్గా. తను నేను జస్ట్ ఫ్రెండ్స్, కాకపోతే బ్రేకప్ అయ్యింది. జస్ట్ ఫ్రెండ్సా? ఓ బ్రేకప్ అయిపోయిందా? నైస్ రా. ఇలా అటువంటి ఫోటోలను దాచుకొని స్టోరీస్ ఫిల్ చేసి మళ్ళీ నేనేదో చేసినట్టు పూజా మోహనాయాల